అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈసారి చూద్దాం. ఈ వారం కానీ చూసుకుంటే అన్ని గ్రహాలలో సూర్యుడు మాత్రం వారం చివరిలో 15వ తారీఖు నాడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంతవరకు గ్రహాల యొక్క స్థితి తదావిధంగా ఉంది. రవి శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధ గ్రహాలు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు వచ్చేసి మిథునం కర్కాటకం సింహరాశిలో ప్రయాణిస్తున్నారన్నమాట. ఈ వారం మొత్తం చూసుకుంటే మనకి దశమి తిథి నుంచి పాడ్యమి తిథి వరకు, పునర్వసు నక్షత్రం నుంచి ఉత్తరా నక్షత్రం వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. మీరందరూ కూడా ఈ వార ఫలాన్ని శ్రద్ధగా గమనించండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయండి. మా యొక్క పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపిస్తే మీ జాతకం మొత్తం రెడీ చేస్తాము. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి 15 నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా దాంట్లో ఆ సమస్యకి చక్కటి పరిష్కారం తెలియజేస్తూ పరిహారాలు చెప్పడం, అలాగే మీ జాతకం 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం, PDF చేసి దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగే మీ యొక్క జాతకాన్ని చదివేటప్పుడు మీరు దాన్ని వాయిస్ రికార్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు అనుమానం ఉన్న ప్రతిసారి వినొచ్చు అన్నమాట. ఏ సమస్యకు ఉన్నా సరే దానికి చాలా జటిలంగా ఏదో పెద్ద కొంప మునిగినట్టుగా ఆస్తులు అమ్ముకొని మరీ పరిహారాలు చేసుకుంటూ ఉంటారు జనాలు. లక్షల్లో ఖర్చు పెడుతుంటారు, వేళ్లలో ఖర్చు పెడుతుంటారు. అలా లేకుండా సింపుల్గా మనం చెప్తాం కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోకండి. నమస్కారం. మకర రాశి వాళ్ళందరికీ కూడా 9వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 15వ తారీఖు మార్చి నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మకర రాశి అంటే శని అని మనకు తెలుసు. అలాగే ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉంటారు. అలాగే పూర్వాషాఢ అంటే సూర్య మహాదశలో పుట్టిన వాళ్ళు, శ్రవణ నక్షత్రం అంటే చంద్ర మహాదశలో పుట్టిన వాళ్ళు, ధనిష్ట నక్షత్రం అంటే కుజ మహాదశలో పుట్టిన వాళ్ళు. పెద్దవాళ్ళ అయిన కొద్దీ వీళ్ళకి దశలు మారిపోతూ ఉంటాయి. దశల్లో కూడా అంతర్దశలు, భుక్తి ఇవన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి అసలు ఎప్పుడు ఏం జరుగుతుందనేది ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. కాబట్టి దశలు మన మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. కనుక్కోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క మకర రాశి వాళ్ళంటేనే చురుకుదనానికి మారు పేరు అన్నమాట. వీళ్ళు 14 గంటలు కష్టపడతారు. మామూలుగా అంత హార్డ్ వర్కర్స్ అనమాట. వీళ్ళు నిర్మాణంలో పాల్గొంటారు. అంటే నిర్మాణం అంటే అది ఏదైనా కానీ, ఒక కన్స్ట్రక్షన్ కానీ, ఇంకో ఆఫీస్ కానీ, ఇంకో పద్ధతి కానీ, ఏదైనా పని మొదలు పెడితే పూర్తయ్యేదాకా నిద్రపోరు. వీళ్ళు చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, మంచి సబార్డినేట్స్. వీళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. ఎప్పుడు బాస్కి చాలా అనుకూలంగా పనిచేస్తూ ఉంటారన్నమాట ఈ మకర రాశి వాళ్ళు. అలా ఈ మకర రాశి వాళ్ళని మనం ఎంత చెప్పినా తక్కువే. వీళ్ళు ఈ ఆనందం, విందులు, వినోదాల్లో పాల్గొనడం అన్నీ కూడా ఎప్పుడు అనుకూలంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ వారం అంతా కూడా. వీళ్ళ జాతకంలో కూడా ఎప్పుడు డబ్బుకి ఇబ్బందే రాదు. కావాల్సిన డబ్బు వస్తూనే ఉంటుంది. తోడిన కొద్దీ నీళ్ళు అన్నట్టుగా వీళ్ళకు డబ్బుకి ఇబ్బంది రాదు. కుటుంబంలో ప్రశాంతత కోసం, ఆనందం కోసం చాలా కష్టపడతారు. చదువులో కూడా యావరేజ్గా ఉంటారు. యావరేజ్ అంటే మోర్ దెన్ యావరేజ్ అంతే. చాలా వరకు అవసరానికి చదువుకుంటారు, అవసరానికి తెలుసుకుంటారు, ముందుకు వెళ్ళిపోతుంటారు. అటువంటి మకర రాశి ఈ వారం చాలా బాగుంది. ధన ఆదాయం ఏంటి, కుటుంబ సంతోషం అన్నీ కూడా ఎంతో అనుకూలత. జనరల్గా వీళ్ళకి ఏంటంటే తక్కువ మంది ఫ్రెండ్స్తో ఉంటారు. ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేయరు. హలో అంటే హలో అంతవరకే ఉంటుంది. అయితే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల ఫ్రెండ్షిప్ కూడా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. అందరికీ సహాయం చేయాలి, అందరికీ ముందు ఉండాలంటారు. ఉంటారు, పక్కమని మాయమైపోతారు. అక్కడి నుంచి ఎక్కువసేపు ఉండరు వీళ్ళు జనరల్గా. అలాగే సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తులు వీళ్ళ రాశికి ఎప్పుడు సింగిల్గా పెట్టకూడదు, డబల్గా పెట్టాలి. జాయింట్లో పెడితేనే వీళ్ళకి కలిసి వస్తుంది అనమాట. సింగిల్గా బలం తక్కువ ఉంటుంది వీళ్ళకి. అది కూడా గమనించాలి. ఎందుకంటే వీళ్ళకి తల్లి ఆశీస్సులు కూడా యావరేజ్గా ఉంటుంది, టూ మచ్గా ఉండదు. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారంలో విలువైన వస్తువులు, ఆస్తులు ఏదైనా సరే జాయింట్లో పెట్టుకోవడం మంచిదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ చదువుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ప్లానింగ్ అంతా బాగానే చేస్తారు. వాళ్ళ గురించి ఎక్కువ
జనరల్‌గా ఏంటంటే అంతా కూడా డెప్త్‌గా వెళ్ళరు. వెళ్ళాలి. డెప్త్‌గా వెళ్ళి దగ్గరుండి చేసుకుంటేనే అవుతుంది. ఏదో నలుగురు చెప్పాము పనోళ్ళు చేసుకుంటారంటే కుదరదు. అట్లాగా ఈ రాశి వాళ్ళకి పిల్లల యొక్క చదువుల గురించి, విదేశీయానాలు, వాళ్ళ యొక్క ప్రయాణాలు అన్నిట్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తగ్గుతుంది ఈ రాశి వాళ్ళకి. అందువల్ల ఇబ్బంది పడతారు అని చెప్పేసి క్లియర్‌గా రాసిపెట్టుంది ఈ వారంలో. అలాగే శత్రువుల యొక్క విషయం గాని చూస్తే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులు మిత్రులవుతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అలాగే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి ఈ రాశి వాళ్ళకి. అనేకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఉండటం, అనుకూలత ఉండడం ఇవన్నీ కూడా మంగళవారం నుంచి చాలా బాగుంటుంది. వీళ్ళు జనరల్‌గా భార్యని చాలా బాగా ప్రేమిస్తారు. భార్య గాని, భర్త గాని వాళ్ళని ప్రేమిస్తారు, చాలా బాగా చూసుకుంటారు. భార్యని లేదా భర్తని మోటివేట్ చేస్తారు వీళ్ళు. నాకిలా ఉంటే ఇష్టం, నాకు అలా ఉంటే మంచిగుంటుంది, నువ్వు ఇలా ఇలా చేస్తే బాగుండదని క్లియర్‌గా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళగా గుమ్మనంగా ఉండరు వీళ్ళు. వాళ్ళు చెప్పి చేయించుకుంటారు. అది వీళ్ళ గొప్పతనం. అలాగే వీళ్ళ పార్ట్నర్ కూడా వీళ్ళకి అనుకూలతగాని కనిపిస్తుందనమాట. అనుకూలంగా ఉంటారు. వీళ్ళేం చెప్తే వాళ్ళకి తగినట్టుగా వాళ్ళ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు. అది మకర రాశి వాళ్ళకి గొప్ప వరం దేవుడిచ్చిందని చెప్పాలి. పార్ట్నర్‌షిప్ కలిసి రావటం, అలాగే ప్రేమికులకు బాగా కలిసి రావటం ఈ వారం, పెళ్లి కాని వాళ్ళకి శుభవార్తలు రావటం అన్నీ కూడా ఈ వారంలో వీళ్ళకి పార్ట్నర్‌షిప్ చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పాలి. అదృష్టానికి వచ్చేసరికి వీళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టం బాగా తక్కువ. ఎక్కువ దీని మీద వీళ్ళు ఫోకస్ చేయకూడదు. చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే మేము చెప్పాం ముందే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీరు పనిమంతులు అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి అదృష్టం కూడా బాగా కలిసి రావాలని కోరుకుంటాం. కానీ జనరల్‌గా ఈ వారం మనకి అంతగా అదృష్టాలు అవి ఏం కలిసి రావు. ముఖ్యంగా పేరెంట్స్ నుంచి, పెద్దవాళ్ళ నుంచి ఆస్తులు సహకారాలు ఏమైనా కావాలన్నా అంత ఈజీగా దొరకవు. కాబట్టి అవి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి మకర రాశి వాళ్ళు. ఉద్యోగంలో మాత్రం వీళ్ళకి మంచి పొజిషన్, ప్రమోషన్ అన్నీ ఉంటాయి. కానీ దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి. తేలిగ్గా తీసుకోకూడదు. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఉద్యోగంలో. ఎందుకంటే దానివల్ల మీకు అనేక ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఈ వారంలో లేకపోలేదు. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎప్పుడు ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోండి. మంచి పేరు తెచ్చుకుంటారు. చురుగ్గా పనిచేస్తారు. అన్ని అనుకూలతను కూడా కలిగి వచ్చే అవకాశాలు రాను రోజుల్లో మంచిగుంది. వ్యాపార పరంగా కూడా మీరు ఈ వారంలో మకర రాశి వాళ్ళు చెప్పాను ఆల్రెడీ జాతకాల్లో నష్టాలకు గురయ్యే అవకాశాలు వ్యాపారంలో కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. ఖర్చులు కూడా మీకు అదుపులో ఉండే అవకాశాలు తక్కువ. ఏం చెప్పేదేంటంటే మీరందరూ కూడా మీ దశ, అంతర్దశ జాతకాలన్నీ తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను. మీ గోపాలయ్య గారు. నమస్కారం.